సెట్టిపల్లి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదని చెప్పడమే కాక ఆయన ఇక్కడ గెలవడానికి కూడా అన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇతనికి జనసేన తరపున సీట్ ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్న స్థానిక బుచ్చిరాజు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే ఇతని మీద తగ్గి పరిస్థితి ఉందని సర్వే ఉంది ఖచ్చితంగా. ఆ సర్వేల ఆధారంగానే మరి పవన్ కళ్యాణ్ గారు ఆ సీటు వదులుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈయన అవినీతి పరుడు, ఒక కానిస్టేబుల్ ఇన్ని వేల కోట్లు సంపాదించేటంటే 100 కోట్లు, ఖచ్చితంగా ఇతను అవినీతి పరుడనే అవినీతిని సహించని పవన్ కళ్యాణ్ గారిని ఇతను పక్కన పెట్టడం జరిగింది. అదే విధంగా నా విషయమే తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించడంలో పాత్ర పవన్ కళ్యాణ్ గారికి ఉంది, మీకు అందరికీ తెలిసిన విషయం. అదే విధంగా నన్ను గెలిపించుకుంటాను. ఎందుకంటే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 50 నుంచి 60% జన సైనికులు ఉన్నారు. మరి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవడం కోసం పవన్ కళ్యాణ్ గారు రాజోల నుంచి వస్తున్నప్పుడు కొద్ది సాంకేతిక లోపం వల్ల హెలికాప్టర్ ఇక్కడ రాదు అని తెలిసినప్పటికీ ఆయన 3 గంటలు సుమారు ఆయనకు ఆరోగ్యం బాగోకపోయినా కారు వెంపడ రోడ్డు వెంపడ రావడం జరిగింది. 10 నిమిషాలు మాట్లాడినప్పటికీ మరి ఆ రోజున సుమారు 25,000 నుంచి 30,000 మంది హాజరవడం జరిగింది ఆ మీటింగ్ ఒక్కరోజు వ్యవధిలో. అక్కడికి వచ్చి సుభాష్ని గెలిపించండి అని చెప్పడంతో పాటు రామారామి 5-6 మీటింగుల్లో కూడా సుభాష్ని గెలిపించుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఈస్ట్ వెస్ట్ లో 34 సీట్లకు గాను నేను ఇక్కడ వర్క్ చేస్తాను, ఇక్కడ ఈ మార్పు తీసుకుని వస్తాను, సోషల్ ఇంజనీరింగ్ జరగాలి, కులాల కలయిక జరగాలని మరి ఆయన తాపత్రయం, ఆయన పడ్డ కష్టం ఈ ఎలక్షన్స్ లో మనం చూస్తాం. సెట్టిబల్జీ ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా బలంగా జరిగింది. ఎప్పుడు కూడా కాపులు సెట్టిబల్జీలు ఈ అమలాపురంలో కానీ, పీగన్నవరంలో కానీ, మిగతా ప్రాంతాల్లో కానీ ఘర్షణలు అవటం సర్వసాధారణం ఈ ఎలక్షన్ మూమెంట్ వచ్చేటప్పుడు. మరి ఈ ఎలక్షన్ లో చాలా స్నేహపూర్వకమైన ఎలక్షన్ జరిగింది. కాపులు సెట్టిబల్జీలు కలిసి ఈ ఎలక్షన్ చేశారు. రాబోయే 4వ తారీఖున మీకు క్లియర్ గా తెలుస్తుంది. ప్రతి చోట ఈస్ట్ వెస్ట్ లో సెట్టిబల్జీ బూతుల్లో ఓట్ ట్రాన్స్ఫర్ 50% దాటి జరిగింది. కొన్ని ప్రాంతాలు 200 చిల్లర బూతుల్లో కనీసం నాకు తెలిసి 170 దాటి 160 వాటిల్లో సెట్టిబల్జీ ఓటింగ్ ఎక్కడున్నా సరే ట్రాన్స్ఫర్ అనేది ఎన్డీఏ కూటమికి బలంగా జరిగింది, ఇందులో సందేహం లేదు. ఇది మనం ఏదో నాలిక 360 డిగ్రీలు తిరుగుతుందని బాలకృష్ణ గారు మెలికలు తిప్పేస్తా ఉన్నాడు. చెప్తున్నాం ఖబర్దార్, జాగ్రత్తగా మాట్లాడితే మీ ఉనికి కాపాడుకుంటారు, లేకపోతే బాలకృష్ణ అనేవాడు ఇల్లుకి పరిమితం అవుతాడు. ఇది మీరు గమనించండి. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టిన లెక్కలు 16 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మీరు ఖచ్చితంగా చూపించాలి. మీకు ఎన్నో 100 కోట్లు ఉన్నాయి, బయటకు లాగుతారు. అదేవిధంగా అత్యంత నీతివంతుడైన పవన్ కళ్యాణ్ గారిని ముందు మాట్లాడే ముందు గారు అని మనం సంబోధించాలి. ఈ పార్టీలోకి అనవసరంగా వచ్చామన్న విషయం మీకు ఇప్పుడు తెలిసిందా? ఆనాడు జగన్ మిమ్మల్ని అవినీతి పరుడు, నాలాంటి అవినీతి పరుడు ఇతను కూడానే అని జగన్ గ్రహించే మిమ్మల్ని గెంటేశాడు. ఆయన మచ్చ ఉంది. ఎందుకని గెంటేసిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డిని 360 డిగ్రీల్లోనే తిట్టారు. మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సెట్టిబల్జీ నుంచి మీరు తెచ్చుకోలేకపోయారు. 2019లో మీకు ఎవరంటే సీట్ ఇచ్చేది? మీరు అవినీతిగా సంపాదించిన సొమ్ము, కొంతమంది జీవితాలను కొట్టి సంపాదించిన సొమ్ము మీరు బయటకు తీస్తూ ఉంటే జనం మిమ్మల్ని విశ్వసిస్తారా? విశ్వసించలేదు. అందుకని మీకు ఈ పరిస్థితి. ఇంకా మీ రాజకీయ ప్రస్థానం ముగిసింది. మళ్ళీ మీ మాట కానీ మీ ఊసు కానీ అక్కడ పలకదో. మళ్ళీ మిమ్మల్ని నాకు తెలిసి కేఏ పాల్ గారి పార్టీ తప్ప మిమ్మల్ని ఏ పార్టీ కూడా విశ్వసించదు, అందులో సందేహం లేదు. మీరు పాపాలు చేసి దుర్మార్గాలు చేసి దేవుళ్ళ గుడికి వెళ్తే దేవుళ్ళు మిమ్మల్ని క్షమించరు. రాబోయేది ఎన్డీఏ కూటమే. మొన్న ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారి కృషి. ఆయన ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి అడుగెట్టిన రోజు నుంచి కూడా కులాల కలయిక జరగాలి, కాపులు సెట్టిబల్జీలు కలయిక జరగాలి, గొడవలు ఆగాలి అని ఆయన చేసిన ప్రయత్నం ఈ 4వ తారీఖు స్పష్టంగా తెలుస్తుందని నేను చెప్తా ఉన్నాను. మరొకసారి మీ మంచి కోరి చెప్తా ఉన్నాను. పితాని బాలకృష్ణ గారు,
360 డిగ్రీలు మీ నాలుగు తిరుగుతుందని కానీ తిప్పారా 4వ తర్వాత చాలా బాధపడతారు. మీరు కనువిప్పు అనేది కలుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆచితూచి మాట్లాడండి. మీరు సాధారణ కానిస్టేబుల్ ఇన్ని వేల కోట్లు ఎలా గడించారు? న్యాయంగా గడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించాలి. మీ తాతలు సంపాదింటే 2019లో చూపించాలి. 2019లో చూపించలేని ఆస్తులు ఇవాళ 16 కోట్లు ఖర్చు పెట్టేశానని చెప్తా ఉన్నారు. సిగ్గుందా అని అడుగుతా ఉన్నారు. కాబట్టి నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్పవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఇంటికి పరిమితం అవ్వాల్సిన టైం వచ్చేసింది. తట్టబుట్ట సర్దండి, ఇంట్లో కూర్చోండి, వంట వార్పు కార్యక్రమాలు నేర్చుకోండి. శుభ్రంగా 5 ఏళ్ళ తర్వాత మీరు వండుకుని మీరు తినే కార్యక్రమం చేసుకోవచ్చు. కాబట్టి మరి అందరికీ నా విన్నపం, ఇలాంటి జోకర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఇలాంటి ప్రెస్ మీట్లని మీరు పట్టించుకోవద్దు. ఈ డిబేట్ని దయచేసి టీవీ వాళ్ళకి కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా కొంత అవగాహన ఉన్న వాళ్ళని డిబేట్లలో తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను.